అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఈరోజు పనస పండు కట్ చేసుకుందాం. కాయ కాదండి, పండు. మంచి వాసన వస్తుంది, చాలా చాలా బాగుంది, అదిరిపోతుంది వాసన అయితే. వెంటనే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి. ఇది వాళ్ళ ఇంట్లో చెట్టు కొట్టేశారనమాట. కొట్టేస్తే ఇవి ఇలా పండిపోయినవన్నీ కట్ చేసేసారు. కట్ చేసి పనస పండు ఇచ్చారనమాట. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాము. నేను ఇలా కట్ చేస్తాను మీకు చూపిస్తాను, ఓకేనా? ఆలస్యం చేయకుండా రండి, కట్ చేసేసుకుందాం. అయితే ఇప్పుడు దీనికి జిగురు ఉంటుందండి బాగాను, కాబట్టి ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుందాం. ఇలాగా ఈ ప్లాస్టిక్ కవర్ ఇట్లా వేసేసుకుని ఇంకొకటి కూడా తెచ్చుకుంటా. అది ఇంకోటి సెటప్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్ ఉండాలండి. ఆయిల్ చేతికి రాసుకోవాలి. అలాగే మనం కట్ చేసే వీటికి కూడా రాసుకోవాలి. ఏదైనా పర్వాలేదు, ఎడిబుల్ ఆయిల్, మీరు కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే ఇట్లా చేతికి రాసుకోండి. జిగురు అనేది చేతికి అంటుకుపోతుంది అనమాట. అంటుకుపోతే అది ఎందుకు వదలదు, అందుకని ఆయిల్ తోటే వదులుతుంది అనమాట. అందుకని ఆయిల్ ఇలా రాసేసుకోండి. ఒక్క నిమిషం. కట్ చేద్దామా? ఇలా కట్ చేయాలి. తినడం కోసం ఏం మాత్రం కష్టపడాలి కదా, తినాలంటే ఇలా కష్టపడాలి. ఇదిగోండి, మంచి వాసన వస్తుంది, బాగుంది. పండు వాసన సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. నా మనవరాలకి అయితే అసలు ఎంత ఇష్టమో. మేము కొందేస్తూ ఉంటారు మా వారు, పనస తొనలు కొందేస్తూ ఉంటారనమాట. కొద్దిగా ఆయిల్ మళ్ళీ అప్లై చేద్దాం. ఆయిల్ అంతా పోయింది. అండి మీకు ఒకటి చెప్తాను, మీ అందరికీ తెలిసినదే, కానీ నేను ఇంకొకసారి చెప్తున్నాను. అయితే దీంట్లో వేస్ట్ అనేది ఏదైనా ఉంది అంటే ఇదిగోండి, ఈ మధ్యలో ఒక ఆడలా ఉంటుంది చూసారా, ఈ పార్టు, అలాగే ఈ ముళ్ళు లాంటివి, అంతే. మిగిలినవన్నీ ఉపయోగపడతాయండి. అన్నిటితోనూ చేసుకోవచ్చు. తొనలు తినేసేయచ్చు. ఈ గింజలతోటి ఇవి కూడా వేయించుకొని తినచ్చు, కూర చేసుకోవచ్చు దీంతో. అలాగే ఇవి ఉంటాయి కదా, లోపల కండ ఉంటుంది, ఈ కండను కూడా కూర చేసుకోవచ్చండి. ఈ ముళ్ళు తీసేసి లోపల కొద్దిగా కండలా వస్తుంది, దాంతో కూర చేసుకోవచ్చండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా. ఇదంతా దీంట్లో వేస్ట్ అయ్యేది ఏది ఉండదు. చిన్నప్పుడు ఎప్పుడు కట్ చేయలేదు ఫ్రెండ్స్, ఇప్పుడే కట్ చేస్తున్నా. చిన్నప్పుడంతా మా నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని కట్ చేయనివ్వలేదు. మా నాన్నగారు అయితే మా అమ్మగారు అయితేనే వాళ్ళే కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను కట్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి, కాడంతా తీసేయాలి. మధ్యలో ఉంది కదా, ఇది అంతా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట మనకి కట్ చేసుకోవడం. ఒక టేస్ట్ చేద్దాం. వాసన వస్తుంటే మరి చూడకుండా ఎలాగ ఉంటుంది చెప్పండి.
చాలా తీయగా ఉంది, బాగుంది. కొన్ని తీయగా ఉండవండి, చప్పగా ఉంటాయి, వాసన ఉన్నా కూడా చప్పగా ఉంటాయి, అసలు టేస్ట్ ఉండదు. ఏదో తీయగా ఉంది, బాగుంది, చాలా తీయగా ఉంది. ఇలా తీసే లోపలనే తినేస్తానేమో మొత్తం అని. ఆయిల్ చేసుకుని తీసుకోవాలి. ఒకవేళ ఆయిల్ అయిపోతే కనుక కొద్దిగా కొంచెం ఇలా ముంచుకుని చెయ్యి ఒక చుక్క ఇట్లా అనేసుకుని తీసేస్తే మీకు జిగురు అంటుకోకుండా ఉంటుంది అనమాట. చేతికి జిగురు అనేది లేకుండా ఉంటుంది. లేదంటే జిగురు అలా పట్టుకుంటూనే ఉంటుందండి బంకలాగా. మళ్ళీ దాన్ని ఆయిల్ రాసుకునే కడుక్కోవాలి. లేదా ముందే రాసుకుంటే పోలే, అందుకని ముందే రాసేసుకుంటా. బట్టకి తగిలితే కనుక అది ఊడి రాదండి తొందరగా. బట్టలకి జిగురు అంటుకుంటే అది పోదు. ఏది వేస్ట్ అనేది చెయ్యము. ఏమండి, నిన్నైతే ఒక వీడియో పెట్టాను. ఈ వడియాలు వేయించేటప్పుడు అది ఒకటి ప్యాన్ పెట్టాను అనమాట. ఆ కాడ ఇలా పెట్టేటప్పటికి ఆ చెయ్యి తగిలింది. జస్ట్ ఇక్కడే వడియాలు పెట్టుకున్నాను, ఇక్కడే ప్యాన్ ఇలా పెట్టుకుని వేయిస్తున్నాను. ఇక్కడ నుంచి దీన్ని వడియాలు తీసి ఇలా వేసేటప్పుడు జస్ట్ చెయ్యి దానికి ఇలా తగిలి పడిపోయింది. ఆయిల్ అంతా ఇలా పడిపోయింది. వేడి వేడి నూనె అండి, సగం కొద్దిగా వేయించాను, ఆయిల్ అంతా పడిపోయింది. నేను ఇక్కడే నుంచున్నాను, ఇలా పడింది. కింద మొత్తం ఇదంతా పడిపోయింది, మొత్తం అంతాను. మీద పడలేదండి నిజంగాను. అయితే ఇంకొకటి నాకు ఒక చాలా టెన్షన్ అయిపోయింది. వెనకాలే నా మనవరాలు ఉంది. నేను ఇక్కడ ఉన్నాను ఇలాగా, ఈ వెనకాలే నా మనవరాలు ఉంది. ఇంకా ఒక్కసారిగా దాన్ని తీసుకుని వెళ్ళి ఇలా ఉరికానండి. చాలా అసలు ఒక్కసారి ఉరికాను అనమాట. అట్లాగా నిజంగా చాలా అసలు దేవుడి దయ వల్ల అదృష్టం బాగుండి ఎవరికి ఏం కాలేదు. ఒకవేళ దీంట్లో పడిపోయింది అనుకోండి, ఆయిల్ ఇందులో పడిపోయి బగ్గమని మంట వచ్చింది అనుకోండి పైకి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఒకసారి నేను ఇవన్నీ నాకు ఆలోచన తిరిగేస్తాయి అనమాట. ఒకసారి ఏదైనా అయ్యేటప్పటికి ఇలాంటి ఆలోచనలు అన్నీ తిరిగేస్తూ ఉంటాయి. చాలా అసలు నేనంతా అది అయిపోయిన తర్వాత చాలా టెన్షన్ చూసింది. ఇప్పటికి కూడా టెన్షన్ తగ్గలేదు నాకు. కానీ జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నాకు పాప ఈ వంటింట్లోకి వచ్చేస్తుంటే భయం వేస్తూ ఉంటుంది. ఏ వంట చేసినా, ఇప్పుడు జస్ట్ మనం ఏదైనా పోపు వేసినా కూడా ఆ చిన్న ఆవాల పేరు వంట మీద పడింది అనుకోండి, లేత శరీరం కదా, వాళ్ళకి పుండు పడిపోతుంది. అందులోనే పాపం మనకే తట్టుకోలేకపోతున్నాం, పిల్లలు ఎలా తట్టుకుంటారు? అవన్నీ నాకు మనసులో ఉంటాయి అనమాట. అదేమో చెప్తే వినిపించుకోదు, పిల్లలు కదా, వెనకాల తిరుగుతూనే ఉంటుంది. అందుకని నేను సహజంగా ఎక్కువ నూనె పిండి వంట అనేది పెట్టను. వాళ్ళు బయటకు వెళ్ళారు, మా వాళ్ళు పాపాయిని తీసుకెళ్లారని చెప్పి గబగబా చేసేద్దామని చెప్పి చేస్తున్నాను. ఈ లోపల వచ్చేసింది అది. నేను అనుకున్నట్టుగానే వచ్చేసిందని మనసులో అనుకుంటూనే ఉన్నాను. అది అలాగే జరిగింది. ఇంకా నయ్యలేండి, అదృష్టం బాగుంది, ఏం అవ్వలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే కనుక ఎట్లా ఉండేదన్న పరిస్థితి. నాకు ఏమైనా కూడా కానీ పాపాయికి ఏదైనా అయితేనే కదా, మనకి పిల్లలకి ఏదైనా అయితే తట్టుకోలేం కదా. అంతకుముందు ఆయిల్ పేలిన అనుభవాలు ఉన్నాయండి. 2 సార్లు 3 సార్లు అయింది. అనుభవం ఉంది. అందుకే భయం అనమాట. ఊరికే భయపడదు కదా ఎవరు. ఇలా తీసేసుకోండి చక్కగా, చాలా బాగుంది. ఇంకోటి తినాలనిపిస్తుంది. వదిలేండి, మొత్తం అంతా తీసిన తర్వాత అప్పుడు కూర్చుని హ్యాపీగా ఒకటి తినేసేయచ్చు. ఇవి బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా వలవడానికి. నిదానంగా కూర్చుని తీస్తే మనం చక్కగా చేయొచ్చు. వీటిల్లో ఇట్లాగా మరి మీరు నవ్వకండి. నవ్వకుండా ఉంటే ఒకటి చెప్తాను మీకు. మేము ఇట్లాంటివి ఉంటాయి కదండి, దళసరిగా ఉంటాయి, తొనల్లా ఉండవు. కానీ ఇవి ఇట్లా పొడుగుగా ఉంటాయి, చూసారా? ఇక్కడ చూపిస్తా చూడండి, ఇదిగోండి. వీటిల్ని దీంట్లో కొంచెం ముదిరిన ఉంటాయి అన్నమాట, కాస్త వెడల్పుగా ఉన్నవి. వీటిని ఏమంటాము మేమైతే? మరి మా చిన్నప్పుడు మాకు అలాగే చెప్పినవే అంటాం. ఏసులు అంట. ఏసులు అనమాట ఇవి. ఇదిగోండి, ఈ ఏసుల్ని తింటే బాగుంటుంది అదనమాట. వాటిలో పేర్లు ఏసులని ఎందుకు పెట్టారో నాకు తెలీదు.
మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాటిని మీరేమంటారో చెప్పండి. మా అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ ఏసులు అనేవాళ్ళ ఫ్రెండ్స్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మాయి అత్తారింట్లో చెట్టు ఉందనమాట. అంటే సరదాగా మీతో షేర్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా మీతో చెప్పకుండా ఉండను ఏదైనా సరే అని చెప్పి. ఇట్లాంటి ఫన్ సరదాగా మాట్లాడుకోవాలనిపిస్తూ ఉంటుంది, నవ్వుకోవాలనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందనమాట, మా అమ్మాయి అత్తారింట్లో చెట్టు ఉంది. అది కూడా చాలా తీగా ఉంటుంది, ఇంకా అంటే గోల్డ్ కలర్లో ఉంటుంది అనమాట. ఆ పనసతోన చాలా తీగా ఉంటుంది అది కూడాను. ఇలా పనసకాయ కట్ చేసినప్పుడు మా ఇంట్లో ఎవరు కట్ చేయరు, నేనే కట్ చేస్తాను. మా వారికి అస్సలు చేత కాదు ఇట్లాంటివన్నీ. నా చిన్నతనాలు అయితే మా నాన్నగారే చేసేవాళ్ళండి, అన్ని మా నాన్నగారే చేసేవాళ్ళు. మేమైతే ఏమీ చేసేవాళ్ళం కాదు, ఎప్పుడు చేయించలేదు. ఇదిగో పెళ్ళి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ తినాలి అనుకుంటే మరి తప్పదు కదా, తినాలి, చేసుకోవాలి. మా వారికి అస్సలు తెలీదు ఇలా కట్ చేయడం. అదిని ఇలా తీసిస్తే తొనలు తీసిస్తారు. అయితే ఇంటికి అసలు విషయం చెప్పడం మర్చిపోతాను మీకు నేను. అలా తీసిన తర్వాత ఇవి ఉంటాయి కదా, మా అల్లుడు మేమందరూ కూర్చొని సరదాగా ఇట్లాగే కబుర్లు చెప్పుకుని తీస్తూ ఉంటానండి. ఇవన్నీ చూసి ఇవన్నీ ఏసులు తిని బాగుంటాయి అంటే, ఏంటి ఏసులా, ఆ పేరేంటి అత్తయ్య ఏసులే, అది గుర్తొచ్చిందనమాట నాకు. ఈ పేరు ఏసులేంటి, ఏమంటారు ఫ్రెండ్స్? మేమైతే ఇలాగే అంటాం, మీరు ఏమంటారో చెప్పండి. కానీ ఇవి బాగుంటాయండి, దసరా ఉండి పెద్ద వెడల్పుగా ఉంటాయి కదా, అటు తొన కాదు, ఇట్లా సన్నగా కాదు, మధ్యలో ఉంటాయి అనమాట. అవి బాగుంటాయి, అలా తినేసేయచ్చు అనమాట. అది పేరు బాగుందా, వేసింది తినేసాను. అయితే కాస్త పళ్ళల్లో ఇరుక్కుంటాయి, అది కొంచెం ఇదిగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రెండు కంప్లీట్ చేసా. మిగిలింది ఇది కూడా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం అంతా తీసేసిన తర్వాత చూపిస్తాను. ఇంకా అయిపోయిందండి. ఫస్ట్ కాయ కట్ చేయడమే కష్టము. ఒకసారి 2 చెక్కలు అయిపోయిందంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ తొనలన్నీ తీసేసి మీకు చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ తొనలన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ ముళ్ళులు తీద్దామని ట్రై చేస్తున్నాను, ఎంత వస్తే అంతే చేస్తాను. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా కష్టమే. చూస్తున్నారు, ఇది ఇట్లా ఎక్కువ కట్టలోకి కట్ చేసేసినా కూడా మనకి ఇదిగోండి ఇట్లా తీసేయాలి. చూసారే, తీసాను. ఇది వద్దు, ఈ కొద్దిగానే తీస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఈ కూర నాకే ఇష్టం. బెల్లం పెట్టి కూర చేసుకోవాలన్నమాట. బెల్లం పెట్టి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే స్వీట్ కదా ఇది. మన ఈ పనసపండు స్వీట్గా ఉంటుంది కాబట్టి స్వీట్గానే బాగుంటుంది. మనం పచ్చికాయతో అయితే మనం మామూలుగా ఇదేంటి ఆవు పెట్టి కూర, పులుసు కూరలు అట్లా చేసుకోవచ్చు. దీంతో మాత్రం స్వీట్గానే చేసుకుంటేనే బాగుంటుంది. ఇది అన్నంలో తినచ్చు, లేదంటే ఉత్తి కూర తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇది. మా ఇంట్లో మా అమ్మాయి స్వీట్ ఎక్కువ తిందని చెప్తారు కదా, మా వాళ్ళు కూడా కొంచెం తింటారు, కానీ ఇట్లాంటివి ఏం తెలియదు వాళ్ళకి. నాకే చాలా ఇష్టం, ఎందుకంటే మా ఇంట్లో అమ్మ వాళ్ళే చేస్తారు కదా, అందుకని నాకు ఇష్టం అనమాట ఇది. తీయద్దు అనుకున్నాను ఫస్ట్లో, ఇంకా అసలు వద్దులే, ఎందుకు ఇంకా మానేద్దాం, సారికి చేయొద్దు అనుకున్నా. కానీ ఎందుకో మళ్ళీ చూసిన వెంటనే ఎందుకు వేస్ట్ చేయాలి, తీద్దాంలే అనిపించింది. కొద్దిగానైనా అంతా చేయలేనండి, కొంచెమైనా చేసుకుంటే కొంచెం తృప్తిగా ఉంటుంది కదా. కొద్దిగానైనా చేసుకున్నానులే అనిపిస్తుంది కదా. ఇది నేను మార్కెట్లో బండి మీద, అదే మాకు సండే మార్కెట్లో అమ్ముతారండి, పనస్తోనలు అమ్ముతారు. అలాంటప్పుడు అక్కడ కట్ చేసిన వెంటనే ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలాంటి తొనలు తీసిన తర్వాత పెంచి తెచ్చుకుంటాను అనమాట, నేను చేసుకోవడం కోసం అని చెప్పి.
ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కొద్ది కొద్దిగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఏం కట్ చేయను, ఈ పడంగానే వేసుకుంటాను. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని ఇలా చేసుకుంటాను. ఉడికిపోతే బాగానే ఉంటుంది, మెత్తగా అయిపోతుంది ఇదంతా కూడా. సర్లేండి, ఇదంతా కట్ చేసుకుని నేను తర్వాత చూపిస్తాను. చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇంకా వీడియో లెంగ్త్ అయిపోతుంది, నేను ఇక్కడతో ఆపేస్తానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు మన ఇష్టం, ఎట్లయినా కట్ చేసుకోవచ్చు. ముక్కల కింద కట్ చేసుకుని కూర చేసుకుని ఒక స్వీట్ లాగా అనుకోండి, స్వీట్ లాగా ఉంటుంది. చేసేటప్పుడు నేను చేస్తే కనుక మీకు షేర్ చేసుకుంటాను, వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇది ఇలా ఉంచుకుందాం. ప్రస్తుతానికి మనకి ఇదండి, ఇది అయిపోయింది. తొనలు తీయడం అయితే అయిపోయింది. చూడండి ఇన్ని తొనలు వచ్చినాయి. ఒక్కొక్క కాయలో అయితే ఇంత కాయ ఉన్నా కూడా ఎన్నో తొనలు ఉండవు ఫ్రెండ్స్. దాంట్లో మొత్తం అంతా ఇక ఇదే ఉంటుంది. ఒక 10 తొనలు అట్లా వస్తాయి అనమాట. ఒక్కొక్క కాయ చిన్న కాయ అయినా సరే నిండా తొనలు ఉంటాయి, చాలా తొనలు ఉంటాయి అనమాట. ఇది సమంగా ఉంది కాయ, అయినా కూడా బాగానే వచ్చాయండి. ఇన్ని తొనలు వచ్చినాయి, బాగుంది. మంచి అసలు వాసన అయితే సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది. అసలు పండు వాసన భలేగా ఉంది. మీకు ఇష్టమేనా పనస్తళ్ళు? ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇష్టమైన వాళ్ళందరూ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈ వీడియో ఇక్కడితోటి ఆపేస్తానండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇది కూర చేస్తే మాత్రం తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. సరే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు ఉంటుంది నాకు. ఇంతకీ నా మనవరాలు బయటకు వెళ్ళింది, అందుకే ఇంత ప్రశాంతంగా చేస్తున్నాను. వచ్చేస్తుంది ఇప్పుడు, టైం అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో మళ్ళీ అమ్మమ్మ అంటూ వస్తుంది. ఆ లోపు ఇవన్నీ నేను తీసేసుకోవాలి.